సరే ఆంధ్రజ్యోతి పేపరు ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇంకెక్కడో మద్రాసులో హోటళ్ళు మూతపడ్డాయని రాసుకొచ్చినావు. ఇక్కడ మన హైదరాబాద్ వాకిట్ల ఇద్దరు లీడర్లు వెలుగుమట్ల బాధితుల కోసం 3 రోజులుగా నిరాహార దీక్ష చేస్తుంటే ఒక పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతా అంటే ఇంకా దాని వార్త ఒక్క ముక్క అంటే ఒక్క ముక్క రాయకపోతే ఎట్లనే మీరు ఎవరి పక్షాన ఉన్నట్టు మీరు ఒక్క ముక్క రాయకపోతే సరే యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి సంబంధించిన సమాచారం కూడా ప్రజలకు చేరవేయాలి, దాని తీవ్రతను కూడా ప్రజలకు చేరవేయాలి, యుద్ధం ప్రభావం ఏ రంగాల మీద పడ్డదనేది కూడా చేరవేయాలి, కాదంటలేం. కానీ 1200 మంది కుటుంబాలు రోడ్డున పడితే ఆ 1200 కుటుంబాల పక్షాన కవిత గారు, విశారదన్ గారు నిలబడి కొట్లాడుతుంటే కనీసం వాళ్ళకి సంబంధించిన ఒక వార్త వేయకపోతే మరి మన ప్రజల సమస్యల మీద మన నాయకులు కొట్లాడుతున్న తీరును చూపించకపోతే ఇది ఎట్లా? ప్రభుత్వం మీద ఒత్తిడి లేకపోతే ఎట్లా? ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్న వ్యక్తుల గురించి రాయకపోతే ఆ నిరసన ప్రభుత్వాలకు ఎట్లా తెలుస్తుంది? ఇగో వీళ్ళు మా కోసం కొట్లాడుతున్నారని ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఈ పేపర్లు ఇంత పెద్ద పేపర్లు పెట్టుకొని మీరు గిట్లా డబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఇక ఎవరి పక్షాన ఎవరున్నారని ఎట్లా తెలవాలి? అరే ఒక్క తెలుగు వార్తే ఇలా రాష్ట్రానికి సంబంధించిన ఒక్క వార్తే లేదు ఆంధ్రజ్యోతి పేపర్లో. గివ్ వేషన్లు ఇంకా ఏదో విమాన ఛార్జీలు పెరిగినాయని వేసిండ్లు, డీజీపీని మార్చబోతున్నారని వేసిండ్లు, కొత్త డీజీపీని ఎన్నుకోబోతున్నారని వేసిండ్లు, ప్రభాకర్ రావు బెయిల్ గురించి వేసిండ్లు, లేకపోతే గవర్నర్కు స్వాగతం పలకడం గురించి వేసిండ్లు. ఇవి రాసిండ్లు కానీ ఒక్క ప్రజా సమస్య రాలేదు ఆంధ్రజ్యోతి పేపరు. ఆంధ్రజ్యోతి పేపరు అవలంబించిన స్ట్రాటజీనే ఇక్కడ అది మన వెలుగు పేపర్ కూడా అదే స్ట్రాటజీని అవలంబించింది. గ్యాస్ ధరలు పెరిగినాయని, లేకపోతే గోదావరి పుష్కరాలని, లేకపోతే క్రూడ్ డౌన్ అని, లేకపోతే కూల్చిన ఇళ్లకు పట్టాలు ఇస్తామని, లేకపోతే ఇక్కడ కూడా గవర్నర్ గారికి స్వాగతం అని, లేకపోతే అవసరం లేని కేటీఆర్కి ఇక్కడ వార్తకు ప్రాధాన్యత ఇచ్చింది ఇక్కడ వెలుగులో. కానీ నిజంగా ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్న ఆ ధర్నా గురించి, ఆ ఉద్యమం గురించి కానీ ఒక్క వార్త రాసుకురాలి. ఎంత ప్లే చేస్తాను అంటే కొత్త లీడర్లు రాష్ట్రంలో పుట్టుక రాకుండా ఉన్న లీడర్ల వార్తలను పేపర్లు పరుచుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీరు పేపర్లలో రాసుకురాకపోతే లీడర్లు పుట్టుకరారా? తెలంగాణ ఉద్యమాన్ని ఏ పేపర్ రాయనంత మాత్రం రాష్ట్ర సాధన కలగలేదా? రాష్ట్రాన్ని సాధించుకోలేదా? పేపర్లు ఇట్లా మీరు ఇట్లా చేస్తే మీ క్రెడిబిలిటీ పోతుంది, మీ సిగ్గును మీరే తీసుకున్నట్టు అవుతుంది. మరి గింతనా ఏం లేదు, పేపర్ వచ్చిదే డొల్లా. ఇది వాడు రాసుకొచ్చిందే వీడు రాసుకొచ్చింది, వీడు రాసుకొచ్చిందే వాడు రాసుకొచ్చింది. ప్రాధాన్యత ఉన్న వార్త ఇది. 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల. ఇది ప్రాధాన్యత ఇచ్చింది ఈ వార్తకు. 3 రోజులుగా తిండి తినకుండా నిరాహార దీక్ష చేస్తున్న కవిత గారు, విశారదన్ గారి గురించి ముక్క అంటే ముక్క రాయలేదు. ఇప్పుడు ఏమనాలి మీ పేపర్లను?